ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 13వ తేదీ సోమవారం రోజున మీ యొక్క కుటుంబ సంసారాన్ని కూల్చాలని కొంతమంది నమ్మక ద్రోహులు కూడా చూస్తున్నారు. అయితే రేపటి రోజున ఊహించినటువంటి షాక్ కూడా మీకైతే రాబోతుంది. ఎందుకంటే మీరు నమ్మినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క వ్యక్తి చేసేటువంటి ఒక పనిని మీకు అస్సలు తెలియదన్నమాట. ఈ రోజున ఆ యొక్క రహస్యం పూర్తిగా బయటపడబోతుంది. ఆశ్చర్యపోయడం ఖాయం. నీవు ప్రాణంగా నమ్మినటువంటి వాళ్ళు నీ యొక్క ప్రాణాలు తీయాలని చూస్తే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఎన్నాళ్ళుగా ఒక భయంకరమైనటువంటి పామును తీసుకువచ్చి పెంచుతున్నారు అనేసి మీరు ఎప్పుడైనా కానీ గమనించుకోగలిగారా? లేదంటే ఒక పాము పాలు పోసి పెంచుతున్నారనేసి మీరు ఎప్పుడైనా కానీ ఆలోచించుకున్నారా? అయితే రేపటి రోజున మీ యొక్క ఊహకు కూడా అందనటువంటి ఒక రహస్యం అనేది బట్టబయలు కాబోతుంది. మీరు గుడ్డిగా నమ్మేసి మీ యొక్క జీవితంలో రాణించినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఆడవాళ్ళు కావచ్చు, లేదంటే మగవాళ్ళు కావచ్చు, లేదంటే బంధువులు కూడా కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా మరి మీరు మీ వెనుక ఒక ఘోరమైనటువంటి పని చేస్తున్నారు. ఆ యొక్క విషయం ఇప్పటి వరకు కూడా మీకు తెలియదు. మీరు కేవలం వాళ్ళను మీరు ఎప్పుడూ కూడాను మీ యొక్క డబ్బును ఆశించలేదు. మిమ్మల్ని మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబ బంధాల నుంచి శాశ్వతంగా దూరం చేసి మిమ్మల్నిగా అనాథాలను చేయాలి అనేసి వాళ్ళైతే చూస్తున్నారు. అయితే రేపటి నాడు వాళ్ళు ఆ యొక్క ముసుగు నుండి బయట విడిపోయాక మీకైతే ఆశ్చర్యం కలిగించడం ఖాయమని చెప్పాలి. మీ యొక్క కళ్ళల్లో కన్నీళ్లు కూడాను తెప్పిస్తే అసలు ఆ యొక్క నమ్మక ద్రోహి ఎవరు, ఈ యొక్క సంసారాన్ని మీ యొక్క కుటుంబాన్ని కోల్చాలని చూసినటువంటి వాళ్ళు ఎవరు, ఆమె లేదంటే అతను, ఈ యొక్క భయంకరమైనటువంటి హెచ్చరిక ఏమిటి అనేది కూడా ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకైతే క్లారిటీగా. ఎందుకంటే ఆ యొక్క ద్రోహి అసలు రంగు అనేది ఇప్పుడే బయటపడబోతుంది. కాబట్టి మిత్రమా, ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీరు ప్రతి ఒక్క దాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకైతే అప్పుడే వివరంగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా ఇప్పుడే చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఎంతో తెలివైనటువంటి రాశి ఏదైనా ఉంది అంటే మీ యొక్క రాశిగానే చెప్పాలండి. ఎంతగానో నమ్మినటువంటి వారు మరి ఆడవాళ్ళు కావచ్చు, లేదంటే మగవాళ్ళు కావచ్చు. ఇందులో ముఖ్యంగా మీ యొక్క కుటుంబం అంటే మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి మీ యొక్క భార్య పిల్లలు కావచ్చు, వాళ్ళ నుండి పూర్తిగా నమ్మి దూరం చేసి మిమ్మల్ని నలుగురిలో కూడా బ్యాడ్ చేసి మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలి అనుకునేటువంటి వాడు నీచుడు. అంటే అసలు ఎవరూ కూడాను ఉండరు కదా, అలాంటి వాళ్ళు లేదంటే నీ యొక్క జీవితంలోకి కొంతమంది వస్తున్నారన్నమాట. కొంతమంది ఉన్నారని కూడా చెప్పాలి. వాళ్ళ పైకి చాలా ప్రేమగా ఉంటారు. మీ కుటుంబంలోనే మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకునేటువంటి బయట ఉండేటువంటి స్నేహితుడు కావచ్చు, లేదంటే మన చుట్టూ బంధువుల్లో వీరికి ఎవరు కూడా లేరు, ఈమెకి ఎవరు లేరని తెచ్చి పెట్టుకునేటువంటి ఒక స్త్రీ కావచ్చు, లేదంటే ఇంట్లోకి కానీ మీ యొక్క జీవితంలో కానీ ఏర్పడినటువంటి ఒక పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తి, లేదంటే ఒక ఆమె లేదంటే అతను కావచ్చు. వీళ్ళని మనం ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మనకు ఏదో ఒక చేదోడో వాదోడుగా ఉంటారు అనేసి మన యొక్క కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు. మనకి అంతా కూడా మంచి చెప్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు. కానీ మన పైన మనకే ఒక ద్వేషాన్ని, ఒక కుటుంబం మీద మన యొక్క కుటుంబం మీద మనకే ఉండేటువంటి దేశాన్ని, ఇబ్బందిని అంతటిని కూడా కలిగిస్తూ ఉంటారు. కలిగించినటువంటి మిమ్మల్ని ఎవరి ద్వారా వారి యొక్క వాళ్ళు చూసి మీకు కుటుంబంలో ఉండేటువంటి అవకాశాలు అన్నిటినీ కూడాను లాగేసుకోవాలి అనేసి చూస్తూ ఉండేటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే వీరికి ఎప్పుడు కూడా ప్రధాన లక్ష్యం ఏమిటి అంటేనండి, మీకు కుటుంబం అంటే అపారమైనటువంటి ప్రేమ, మీ యొక్క బంధువుల మీద, మీ యొక్క భార్య పిల్లల మీద, లేదంటే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సంతోషం కోసం మీరు ఎంతటి కష్టాన్ని అయినా కూడా పడుతూ నవ్వుతూ కూడాను మీ యొక్క ఫ్యామిలీని అంతా సర్కిల్లో మొత్తం ఎవరైనా కానీ ఒక కొత్త వ్యక్తి అనేది వస్తే వారిని కూడా మీ సొంత మనిషిలాగానే చూసుకుంటూ ఉంటారు. అది మీకు ఉండేటువంటి ఒక మంచి అవకాశం. కానీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క శుభకార్యంలోనూ, ప్రతి ఒక్క పర్సనల్ విషయంలోనూ వారి యొక్క భాగస్వామి అంతా కూడాను వీరికి సపోర్ట్ అనేది ఇస్తారు. కానీ మీకున్నటువంటి అతిపెద్ద లోపం
లోపం ఏంటంటే ఒక వ్యక్తి పైన, సమాజం పైన మంచి మాటలు చెప్తుంటే వాళ్ళ యొక్క లోపాలు లేదంటే ఆమె లేదంటే అతని యొక్క లోపాల విషయాన్ని అయితే మీరైతే గమనించలేరనమాట. ఆమె లేదంటే అతను మీకు కుటుంబ సభ్యుల్లో క్లోజ్గా మూవ్ అవుతూ ఉండొచ్చు. అబ్బా ఎంత మంచివాడు అనేసి మురిసిపోతూ ఉంటారన్నమాట. మీరు వాళ్ళ యొక్క ఇంట్లో ఉంటూ మీ ఇళ్ళని అంతా కూడాను మీకుగానే అంతా కూడా దూరం చేయాలి అనేసి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉంటారు. నిజాన్ని మీరైతే గ్రహించలేరన్నమాట. అతిపెద్ద నమ్మకమేమి ఈ యొక్క బంధాల పట్ల, గుడ్డిగా ప్రేమ పట్ల ఈ రోజున మీ కళ్ళు ముందే ఈ యొక్క సంసార జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. అసలైనటువంటి విషయానికి వస్తే మిత్రమా, ముఖ్యంగా మీరు ఎంతగానో నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబంలో ఒకరికి అత్యంత క్లోజ్గా ఉండేటువంటి మూడో వ్యక్తి కావచ్చు, వారు మీ యొక్క జీవితాన్ని పట్ల వారు ఏ విధంగా నాశనాన్ని చేయడానికి మీ కుటుంబంలోకి వచ్చారు, వేరు చేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు, దారుణమైనటువంటి ఆధారాలు ఈ రోజున మీకైతే కనిపించబోతున్నాయి. వారు అసలు రంగు వెనుక ఉండేటువంటి అసత్యం ఏంటి అనేది అయితే మీకైతే ఈ రోజున కనిపించబోతుంది. అయితే ఏం చేస్తున్నారు, దీని వెనుక అసలు భయంకరమైనటువంటి కుట్ర ఏంటి అనేది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వెళ్ళి, మీ యొక్క ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క క్యారెక్టర్ గురించి లేనిపోయినటువంటి అబద్ధాలు చెప్పడము, లేదంటే మీ యొక్క జీవితంలో ఇన్నాళ్ళుగా మీరు ఏ విధంగా వచ్చారు, క్యారెక్టర్ గురించి లేనిపోయినటువంటి అబద్ధాలు, ఇలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం లేదు అనేసి, మరి వాళ్ళే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనేసి, తెలియకుండానే వేరే పనులు అనేవి చేస్తున్నారు అనేసి, వేరే వాళ్ళకి డబ్బు దోచిపెడుతున్నారు అనేసి, మీ పైన లేనిపోయినటువంటి పెనుభూతలతో పిత్రీలు అనేవి చెప్పడము, మరి ఎంత కూడాను మీ నుండి వారు విడిపోయే విధంగా సామాజికంగానో లేదంటే ప్రేరేపించడము, అలాగే మిమ్మల్ని సమాజంలో ఒంటరి చేసేటువంటి మానసిక పిచ్చి వాళ్ళని చేసే విధంగా చేయడం, అలాగే మీ యొక్క బంధువులకు దగ్గరైనటువంటి వారు మరీను వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులను అంతా కూడాను పూర్తిగా ఏదో ఒక రూపంలో లాగేసుకొని ఒక ఉద్దేశం మీ కుటుంబంతో మీకే లోనిపోయినటువంటి మానసిక వేదనలు కూడా కలిగించి, మీ ఇంట్లో వాళ్ళ మీద మీకే లేనిపోయినటువంటి ఇబ్బందులు కూడా కలిగించి, మీ పైన విషయాన్ని కలిగించే విధంగా అవసరమైతే వాళ్ళు లేనటువంటి సమయంలో మీ దగ్గర నుండి ఏదో ఒకటి వస్తువులు, లేకపోతే మంచి చెడులను, లేకపోతే ఏదైనా కానీ ఉపయోగపడే కొన్ని రాబట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీ పైన విషయం అనేది చిమ్ముతున్నారన్నమాట. ఇది అంతా కూడా మీరు లైవ్లోనే వినడంగానో జరుగుతుంది. మీ యొక్క ఫ్యామిలీలో మీరు పంపినటువంటి కొన్ని మాటలు కానీ, లేదంటే చాగంట్లే కానీ సాక్ష్యాలతో సహా ఈ రోజునైతే మీకైతే కంటబడబోతున్నాయి. ఈ క్షణంలో పైగా మూడో వ్యక్తి కూడాను ఈ రోజున మీ వాళ్ళ గురించి గతంలో ఆల్రెడీ వాళ్ళ గురించి మీకు ఎన్నోసార్లు 1-2 సార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకోలేదు. ఎందుకంటే నా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు నాకున్నారు కదా, కానీ ఈ రోజున అదే విషయం మీ కళ్ళ ముందు కనబడుతుందన్నమాట. ఏ వ్యక్తినైతే మీ ఇంట్లో నీవు సామాన్యమైనటువంటి వ్యక్తిగా గౌరవం ఇచ్చావో ఆమె లేదంటే అతన్ని వారు మీ యొక్క సంసారాన్ని కూల్చాలనేసి చూస్తూ ఉన్నారు. అలాగే మీ ఇంట్లో శుభకార్యం కలగాలనేసి మీరైతే కోరుకున్నటువంటి ప్రతి ఒక్క సందర్భంలోనూ కూడాను ఆ యొక్క శుభకార్యాన్ని రానివ్వకుండానే ఆపేస్తున్నారు. ప్రతి ఒక్క బిజినెస్లోనూ లేదంటే మీ వెలుగు సాధించాలి అనేసి అనుకున్నటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడాను ఒక బిజినెస్లో మీకు నష్టాన్ని కలిగివ్వాలనేసి మీ యొక్క శత్రువులతో చేతులు కలుపుతున్నారు. పైగా మీకు లేనిపోయినటువంటి అక్రమ సంబంధాలు అంటకట్టి మీ పైన లేనిపోయినటువంటి బంధాలను కూడా దోసి మిమ్మల్ని మానసికంగా కూడాను చికాకులు కలిగించినటువంటి సందర్భాలు కూడా చాలానే బలంగానే కనిపిస్తున్నాయి మిత్రమా. అది అంతా కూడా మీరైతే ఖచ్చితంగా గమనించుకోవాలి. ఈ యొక్క ఘోరమైనటువంటి నమ్మక ద్రోహాన్ని ప్రధానమైనటువంటి కారణంగా 2 కారణాలు అయితే ఉన్నాయి. మొదటిది మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సంతోషం, ఐకమత్యం చూసి వారికి లేదంటే ఆమెకు లేదంటే అతని ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఈర్ష మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మిమ్మల్ని రోడ్డున పడేయాలి అనేటువంటి కక్ష వారిలో రగిలిపోతూ ఉంది. మరి అదేవిధంగా రెండో కారణం ఏంటంటే మీ యొక్క అతిలౌక్యం, మొహమాటం. మీ యొక్క ఫ్యామిలీ విషయాల్లో హద్దులు దాటి జోక్యం చేసుకుంటున్నారు. మీ యొక్క శుభకార్య విషయాల్లో హద్దులు దాటి చేస్తున్నారు. ఈ యొక్క గృహస్థాన విషయాల్లో హద్దులు చేసుకుంటున్నారు. మీ భార్యాభర్తల విషయాల్లో జోక్యాలు చేసుకుంటున్నారు. అందుకే వీరు మనవాళ్లే కదా, ఆమె లేదంటే అతను మనదే కదా, లేదా మనవారే కదా అనేసి మీరైతే వదిలేశారు. ఆ యొక్క స్వేచ్ఛ ఈ రోజున మీ వారికి మీ యొక్క కుటుంబం ఈ ఇల్లు కూల్చేంత ధైర్యాన్ని అయితే ఇచ్చిందనమాట. సో ఇది అంతా కూడాను ఈ ఘటన వల్ల మీకు జరిగేటువంటి నష్టం ఏమిటి అంటే మీ యొక్క మనసు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురి అవుతుంది. మీరు ప్రాణంగా నమ్మినటువంటి బంధం ఇలాంటి ఒక విషంగా మారిపోబోతుంది. ఇక దీని అంతటి వల్ల కూడాను మీ యొక్క బంధంపై నమ్మకము అనేది పోతుంది. కుటుంబంలో అతిపెద్ద తుఫాన్ అనేది రేగి కొన్ని రోజుల పాటు, కొన్ని వారాలుగా, కొన్ని నెలల పాటు
మీ ఇంట్లో అశాంతిగా నెలకొల్పుకొని అంతా కూడా ఒక్కొక్కరికి సంతోషం కుదురు లేకుండా అయిపోతుంది. కాబట్టి మరి దీనివల్ల లాభం కూడా ఉంది. మీ యొక్క జీవితము అంతా కూడా కాపాడుతుంది. ఎందుకంటే మీ పక్కన ఉండేటువంటి కారకుడు ఎవరు కూడా మీరైతే క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మీ యొక్క ఫ్యామిలీతో మీకు ఎందుకు ఈ విధంగా గొడవలు పడుతున్నారు అసలు కారణం తెలియడం వల్ల కదా మీ యొక్క భార్య పిల్లల మధ్య కూడా మీకు కుటుంబం మధ్య కూడా అపార్థాలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు వారి వల్ల సామరస్యంగా సంతోషంగా హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి ఒక జాగ్రత్త అనేది అవసరం మిత్రమా. ఇక మీరు పాటించవలసినటువంటి అత్యంత కఠినమైనటువంటి జాగ్రత్త ఏంటంటే ఆ యొక్క ద్రోహి అసలు రంగు బయటపడిన వెంటనే ఆవేశంతో ఓగిపోతూ ఇంట్లో వాళ్ళని కొట్టడము లేదంటే ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళపైన భౌతికంగా దాడి అనేది చేయడం అసలు చేయకండి. మొదట కూల్గా ఉంటూ సాక్ష్యాలను భద్రపరచుకోండి. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ను ఒంటరిగా కూర్చోపెట్టి మీరు మరి లైవ్ అండ్ ఎఫెక్షన్తో ఆ యొక్క నిజాలను వారికైతే వివరించండి. అలా చేస్తేనే మీకు అత్యంత ఉపయోగపరంగా కూడా ఉంటుంది. సో మిత్రమా, మీ ఇల్లు దాటినటువంటి శత్రువు కంటే ఇంట్లోనే ఉండేటువంటి ద్రోహి చాలా ప్రమాదకరం. కాబట్టి రేపటి రోజున ప్రకృతి మీ యొక్క చేతికి మీ చేతిలో ఊహించిన అద్భుతాన్ని ఇవ్వబోతుంది అనేటువంటి ఆ యొక్క అస్త్రాన్ని అసలు వదులుకోకండి. నక్కలాంటి మనుషుల్ని మాట వినేసి మీ యొక్క బంగారం లాంటి సంసారాన్ని బూడిద పాలు చేసుకోకండి. కళ్ళు తెరిచి చూడండి. మీకు కుటుంబం మీ యొక్క గుండెల్ని హద్దుకుంటుంది. మీరు రాజసం ఏంటో మీ యొక్క రాజసాన్ని మీరు ఏ విధంగా దక్కించుకోవాలి ఆ యొక్క ద్రోహికి చూపించేటువంటి సమయం ఇది. కాబట్టి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి సంచలనాలు ఎదురవబోతున్నాయి, మరి మీ యొక్క తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, కుటుంబ బంధాల విషయాల్లో మోసపూరితాలను ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అలర్ట్గా ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు అంతా కూడా వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకు అందించిన ఈ యొక్క సమాచారం మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.